80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు పట్టణంలోని పాఠశాల, ఎన్సీసీ విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఆనందంగా జరుపుకున్నామని, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల సంస్కృతి మరియు భాషలు వేరైన 140 మంది కోట్ల ప్రజలని భిన్నత్వంలో ఏకత్వంలాగా విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని, జన్జీలలో దేశభక్తిని నింపడం కోసం ఈ తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో దేశంలో యువత దేశభక్తి భావాన్ని పెంపొందించుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. 80వ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మరి ఎంతో మంది త్యాగదనుల ఆత్మార్పణంతో ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి కానీ భాష కానీ వేరైనా కానీ 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి గౌరవ ప్రధానమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా జన్జీలకు మన దేశభక్తిని నింపడానికి, జన్జీలకు ఇదివరకున్న చరిత్రను తెలపడానికి, ఈ దేశ భావాన్ని జాతీయ భావాన్ని దేశభక్తిని నింపడానికి కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యువత కూడా ఈ దేశభక్తిని పెంపొందించుకొని జాతీయత భావాన్ని పెంపొందించుకొని మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరుతున్నాం. భారత్ మాతాకి జై. స్వాతంత్ర దినోత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ మేరకు ఈరోజు సిరిసిల్లలో యువకులందరూ కలిసి విద్యార్థులు యువకులందరూ కలిసి అద్భుతమైన తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా యువకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం అంటే ఒక గౌరవమైన ఈరోజు ఒక గౌరవం దక్కిందంటే అది మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వము. ఈరోజు ముఖ్యంగా యువకులు ఏదైతే జన్జీ అని చెప్పుకుంటున్నామో యువకులు స్టార్టప్ల ద్వారా కావచ్చు, లేకుంటే అనేక విశ్వ వేదికలపైన అటు ఆటల్లో కావచ్చు, ఇటు వ్యాపార రంగంలో కావచ్చు, లేకుంటే సాంకేతిక రంగంలో ఎంతో ముందుకు వెళ్తున్నారు ఈ జన్జీలు. కాబట్టి భారతదేశం ఒక్కటి భారతదేశం కాదు, మారుతున్న దేశం ఇది. అదే పాటుగా యువకుల లోపల కూడా ఒక దేశభక్తి భావన పెంచాలి. ఈ దేశం ముందుకు సాగాలంటే, ఈ దేశం ఇంకా పురోగమించాలంటే యువకులందరూ కలిసి కట్టుగా జాతీయ భావాన్ని పెంపొందించుకొని ఈ దేశాన్ని అందరం కలిసి కట్టుగా ముందుకు తీసుకుపోతేనే వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనందరం కూడా కలిసి కట్టుగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ప్రపంచానికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క తిరంగా ర్యాలీని సిరిసిల్లలో నిర్వహించడం జరిగింది. అద్భుతమైన ర్యాలీలో పాల్గొన్న యువకులందరూ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.